వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్ చూద్దాం. అల్లూరి జిల్లాలో మంత్రులు అనిత గుమ్మిడి సంధ్యారాణి పర్యటించారు. పాడేరు మండలం సప్పిపుట్టు గ్రామం డల్లాపతి పంచాయతీ మారుమూల గిరిజన ప్రాంతంలో పర్యటించిన మంత్రులకు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి మంత్రులు థింసా నృత్యం చేసి ఉత్సాహపరిచారు. ఆ తర్వాత సప్పిపుట్టు గ్రామం డల్లాపల్లి పంచాయతీలో మొక్కలు నాటారు. అల్లూరి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రులు. ఇక్కడికి రావడం అన్నది మా అదృష్టం కింద మేము భావిస్తున్నాం. ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఉందండి. ఇక్కడున్న అమాయకమైన ప్రజలకి ఒక భరోసా కల్పించాలి, ఒక ధైర్యం కల్పించాలి. మా జీవితాలు ఇలాగే ఉండిపోవు, మా జీవితాల్లో కూడా మార్పు వస్తుంది అని ఈరోజు కలెక్టర్ గారిని పక్కన కూర్చోబెట్టుకుని, ఒక మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టుకుని, ఎస్పీ గారి పక్కన కూర్చొని వాళ్ళ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఓపెన్గా వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యం ఏముంటుంది చెప్పండి? అది కదా మేము క్రియేట్ చేయాల్సింది. ఆ ధైర్యం కదా ప్రజల్లో మేము క్రియేట్ చేయాల్సింది. ఆ క్రియేట్ చేయడానికే ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఓపెన్గా అన్ని విషయాలు కూడా మాట్లాడారు. మా ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రామానికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, రండి ఒకసారి మా గ్రామానికి రండి అని. నిజంగా ఇలాంటి ఒక మంచి వాతావరణం ఎంత బ్యూటిఫుల్గా ఉందండి విశాఖ మన మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలు. నిజంగా ఇక్కడ ప్రజలందరూ బ్లెస్డ్. గవర్నమెంట్ కూడా వాళ్ళ చిత్తశుద్ధితో ఉంది. ఈరోజు గిరిజనుల పక్షాన గవర్నమెంట్ కూడా నిలబడుతుంది. ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందా? ఏ ఊటీ కూడా పనికిరాదు. ఇది సెకండ్ ఊటీ అని పేరుంది, కానీ ఊటీకి మించినటువంటి అందాలు ఇక్కడ ఉన్నాయి. మీరంతా ఒక్కసారి ఈ వీడియోని ప్రపంచానికి చూపించండి. ఎందుకంటే ఇక్కడ ప్రజల జీవన విధానం ఏంటి, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆకాశం అందుతున్నట్టుంది. మేఘాలతో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ అద్భుతమైనటువంటి వాతావరణం, వర్షం పడుతున్న కదలని మనుషులు, ఎవ్వరు కనీసం చెలించిన మనుషులు. అంటే మన ఆడపిల్లలు వచ్చారు, మనం వినాలి, మన కోసం ఏదో చెప్పడానికి వచ్చారు. ఇంతవరకు ఏ మంత్రులు ఇటువైపు రాలేదు. ఇలాంటిది ఒక మంత్రులు వచ్చారు, కలెక్టరు, అక్కడ ఇన్ఛార్జు, ఎస్పీ. విజయనగరం జిల్లాలో నూతనంగా నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ను మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. అల్లూరి సీతారామరాజు పేరు మీదుగా ఆగస్టు 1న ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని తెలిపారు. ఈ ఎయిర్పోర్ట్ గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రాగా ఉండనుందని మంత్రి తెలిపారు. ఇది ఏపీ చరిత్రను తిరగరాయడం ఖాయమన్నారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల చదువు కోసం ఎన్ని నిధులు ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని మహిళా గురుకుల పాఠశాలను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ అత్యంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తలంపుతో పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఆశ్రమ పాఠశాలలు కానీ, అదేవిధంగా గురుకులాలు కానీ, వీటన్నిటిలో మెస్ ఛార్జెస్ పెంచి 40% మెస్ ఛార్జెస్ పెంచడం జరిగింది. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. వీటితో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసి టీచింగ్ స్టాఫ్ను, ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ను, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్, అట్లాగే 3170 రిలాక్సేషన్ ఇవన్నీ కూడా చేసి ఇటు టీచర్స్ సమస్యలు పరిష్కారం చేశారు, అట్లాగే స్టూడెంట్స్కు ఉన్న సమస్యలు పరిష్కారం చేశారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ నంద్యాలలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీలో జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైసీపీ విద్యార్థి యువజన విభాగం నేతలు పాల్గొన్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ ఆరోపించారు. రాజీనామా చేయకపోతే కేంద్రంలో జరిగినట్టు జరుగుతుందని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. క్వాలిఫై కాకపోయినా, కనీసం డిగ్రీ పాస్ కాకపోయినా మీరు టీచర్ ఉద్యోగాలు
ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. కానీ ఆ రోజు అధికారంలో లేనప్పుడు తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఇస్తే జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తుంటే 2,000 ఎక్కడికి పోతున్నాయని మాట్లాడారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు మీరు తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు ఇస్తే 13,000 2,000 రూపాయలు ఎవరి జోలికి పోతున్నాయి చెప్పండి. మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడం మంచిది కానే కాదు. ఈ విధంగా యువతతో ఆడుకోవడం కూడా మంచిది కాదు. మొత్తం యువత అందరూ కూడా పాపం కష్టపడి చదివి వాళ్ళు ఏదో కోచింగ్ సెంటర్లకు పోయి ఎగ్జామ్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించి రవిశంకర్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. చొప్పదండి నియోజకవర్గంలో పంటలు పండాలంటే కేవలం వరద కాలువ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పంటలు ఎండిపోతుంటే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. వరద కాలువ అదేవిధంగా నారాయణపూర్ రిజర్వాయరే ముఖ్య ఆధారం. ఇవాళ నారు మండలన్నీ ఎండిపోయినాయి. ఒక దిక్కు కరెంటు ఉంటే నీళ్లుంటాయి కరెంటు ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, నారు మండలు కూడా ఎండిపోయినాయి. కనుక మరి గోదావరిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ పాదయాత్రలు బంద్ చేసి కన్నెపల్లి నుంచి నీళ్లను విడుదల చేయాలని ఇవాళ ప్రధాన డిమాండ్తో ఇలా రైతుల పక్షాన ఇవాళ ధర్నా చేయడం జరిగింది. మరి రైతుల సంక్షేమం అంటున్నటువంటి కాంగ్రెస్ కబోదులారా, ఇవాళ రైతుల వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కనుకనే ఇవాళ రైతుల పంటలు ఎండబెడుతుంది, ఇవాళ రైతుల అరిగోసపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మేము చొప్పదండి నియోజకవర్గం నుంచి రైతుల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే వరద కాలువకు నీళ్లు ఇవ్వండి. బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గత పాలకుల నిర్లక్ష్యం, గ్రూప్ రాజకీయాల వల్లే నారాయణపూర్ గ్రామంలో విభేదాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు ముంపు బాధితుల కోసం నాడు పోరాటాలు చేశామని, నేడు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఇప్పించి ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం. ఆ ప్రాజెక్టు పూర్తి కావద్దని చెప్పి అనేక మంది కుట్రలు చేస్తున్నారు. 2014 ముందే ఆ ప్రాజెక్టు 90% పనులు పూర్తయినాయి. కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే ఒక తట్టెడు మట్టి తీయలే, 10 రూపాయల పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలే. ఇది ఎక్కడికైనా నేను చర్చకు సిద్ధం. మీకు కూడా తెలుసు 10 సంవత్సరాల నుంచి నారాయణపూర్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళు కేవలం కట్ట దిగినప్పుడు ఒక 3-4 రోజులు అక్కడ పక్కన గంగాధర వివేకానంద స్కూల్లో క్యాంప్ వేసి బిక్కుమనుకుంటూ ప్రజలు చేసినప్పుడు కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మీరందరూ సాక్షులే, మీరందరూ కూడా వచ్చి వాళ్ళందరినీ ఓదార్చినటువంటి సందర్భం మనం చూసినాం. ఇలా వాళ్ళే మళ్ళీ కొంతమందిని రెచ్చగొట్టి, ఊరందరినీ కాదు కానీ కొంతమందిని రెచ్చగొట్టి ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కి ఎక్కడ పేరు వస్తుందో, ఎమ్మెల్యే గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కావాలని చెప్పి లేనిపోని విధంగా ధర్నా. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లిలో తల్లిని కోల్పోయిన 4 చిన్నారులకు తానే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిన్నారుల జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పిల్లల్ని స్వయంగా సొంత కారులో తాటిపల్లి గురుకుల పాఠశాలకు తీసుకెళ్లి అడ్మిషన్ ఫారాస్ స్వయంగా నింపి ప్రవేశం కల్పించారు. ఇకపై వీరు తన సొంత బిడ్డలని, వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం అవసరమైన ప్రతి సహాయం అందిస్తామని ఉదారత చాటుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్ల గ్రామంలో వీరనాయని చెరువుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో రైతులు 24 గంటల దీక్ష చేపట్టారు. చెరువు కింద భూములకు సాగునీరు లేకపోవడంతో దాదాపు 1500 ఎకరాల్లో భూములు బీడుగా మారాయని ఆందోళన చెందారు. పక్కనే శ్రీవారి సముద్రం రిజర్వాయర్ ఉన్న కాలువలు లేకపోవడంతో సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు అందించాలని కోరారు. వీరనాయని చెరువుకు సాగునీరు అందించాలనేది ఎన్నికల రాజకీయ హామీగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. చెరువుకు సాగునీరు అందించకపోతే భవిష్యత్తులో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు. అయ్యా, మనం రైతు పక్షపాత ప్రభుత్వం అంటున్నాం, ఎన్నో హామీలు ఇచ్చినాం, అన్ని కూడా
నీటి ముడ్డలు అయినాయి. కానీ ఈ న్యాయమైనటువంటి ఈ ఎనబెట్ల రైతుల కోసం ఎన్నోసార్లు రచ్చకటకట చెప్పినాం. అధికారులు వచ్చిన వెంబడే మేము చేస్తామని చెప్పేసి ఏమైంది? ఎందుకు చేయలేకపోతున్నారు? దయచేసి ఇది ఇంకా రైతులు ఆగే పరిస్థితులు లేరు. రైతుల కోసం ఎంతవరకు పోయేటువంటి పరిస్థితులు మేము ఉన్నాం. ఎప్పటికైనా కూడా ఇది సాధించాల్సిందే. సాధించే వరకు వదిలిపెట్టేది లేదు. ఈరోజు పక్కన ఉన్న శ్రీవారి సంబంధంలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళు లేనప్పుడే ఈ రైతులు కోరుకున్నారు, రైతులు ప్రయత్నం చేసిండ్రు, అప్పటి నాయకులు ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు పక్కకు నీళ్ళు వచ్చినాయి. కాలువల ద్వారా మీరు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. నెల రోజుల్లో వీరనాయన చెరువుకు నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమాన్ని శాంక్షన్ చేపించి పని మొదలు పెట్టాల్సిందే. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎస్ఆర్సీ ట్రస్ట్ ద్వారా సైకిళ్లను ఉచితంగా అందజేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని సెట్టూరు మండలం పెరుగుపాల్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు సైకిళ్లు అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబంద మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. మడకశిర నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థుల పరీక్ష ఫీజుల్ని ఎమ్మెల్యే రాజు స్వయంగా చెల్లించి తన ఉదారత చాటుకున్నారు. మడకశిరలో తానున్నంత వరకు ప్రతి సంవత్సరం నిరుపేద విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రాజు. విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి క్షణం వాళ్ళ కష్టం మీకు గుర్తుకు రావాలా, ప్రతి క్షణం వాళ్ళ కన్నీళ్లు మీకు గుర్తుకు రావాలా, వాళ్ళ అప్పుల బాధలు మీకు గుర్తుకు రావాలా, గ్రామాల్లో వాళ్ళు అనుభవించేటువంటి బాధలు అవమానాలు మీకు గుర్తుకు రావాలా. ఎప్పుడైతే మీరు వీటిని విస్మరించారో, ప్రతి నిత్యం మీరు వీటిని గుర్తుపెట్టుకుంటారో, వాళ్ళ బతుకులు మార్చాలనేటువంటి ఆలోచన మీకు వస్తే ఖచ్చితంగా. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గత వైసీపీ హయాంలో అమ్మఒడి కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందుతుందన్నారు. పెన్షన్లను దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని విధంగా ఎక్కువ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఒక బిడ్డకి ఇచ్చేవాడు మనం ఎంతమందికైనా ఇస్తున్నాం. 5 మంది బిడ్డలకి 65,000 రూపాయలు వచ్చింది. 6 మందికి కూడా వచ్చిందని పేపర్లో వచ్చింది. ఇది నడుపుతున్నాం. రెండోది పెన్షన్లు అందరికి, దేశంలో అందరికంటే ఎక్కువ ఇస్తున్నాం. మూడోది రైతులకి అరెకరా ఉన్నా ఎకరా ఉన్నా ఆయన కేంద్రం 6,000 ఇస్తే 7,000 రూపాయలు కలిసి 13,000 చిల్లర ఇచ్చాడు. మనం 14,000 కలిపి 20,000 ఇస్తున్నాం. అట్లే ఇంకా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఉచితంగా. మేడ్చల్ జిల్లా అల్వాల్ టీమ్స్ హాస్పిటల్ కు బీఆర్ఎస్ హయాంలో కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేయగా కాంగ్రెస్ సర్కార్ వేగవంతంగా నిర్మాణ పనులు పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సెప్టెంబర్లోగా అల్వాల్ టీమ్స్ హాస్పిటల్ పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు శ్రీ గణేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్న అల్వాల్ టీమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో జరుగుతున్న పనుల్ని పరిశీలించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్మాణ పనుల తీరుపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, శాఖల సమన్వయ పనుల్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజశీష అధికారుల్ని ఆదేశించారు. ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణ, రహదారి మళ్లింపు, విద్యుత్ టవర్లు, తాగునీటి వ్యవస్థలు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కన్నాయగూడెం మండలం దేవాదుల ఎత్తిపోతల పథకంలో పనిచేయని మోటార్ను అత్యంత వేగంగా మరమ్మతులు పూర్తి చేసి తిరిగి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు. గుట్టెల గంగారం దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో కలిసి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో కొనసాగుతున్న నీటి ఎత్తిపోతల ప్రక్రియ, మోటార్ల పనితీరు, మరమ్మతులో ఉన్న మోటారు పురోగతి, నీటి సరఫరా పరిస్థితులపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 9 మోటార్లు 24 గంటల పాటు నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నాయని తెలిపారు అధికారులు.
మరమ్మతులో ఉన్న మరో మోటార్ను మేఘా సంస్థ సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారని, మెకానికల్ సీల్ దగ్గర తలెత్తిన లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని సోమశిల ప్రాజెక్టు పరిధిలో తిరుపతి సిఈ వరప్రసాద్, నెల్లూరు ఎస్ఈ రామచంద్రమూర్తి పలు అభివృద్ధి మరమ్మత్తు పనుల్ని పరిశీలించారు. కుల్లూరు గ్రామ సమీపంలోని 3 డీపీ కెనాల్ను సందర్శించారు. ఇటీవల అధిక నీటి ప్రవాహం కారణంగా కాలువకు చిన్న గండి పడగా స్థానిక మంత్రి, ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మరమ్మతులు చేపట్టారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడానికి, పర్యావరణ సమతుల్యత కాపాడటానికి వనాలు అవసరమని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మావల రైతు వేదికలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమ ఆవశ్యకతను, మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి కలిగే ఉపయోగాలు వివరించారు. అనంతరం రైతు వేదిక ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వాతావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, భావితరాలకు ఉజ్వల భవిష్యత్ అందించాల్సిన అవసరం ఉందన్నారు శ్రీకాంత్ రెడ్డి. పిల్లల్లో చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలని, ప్రతి కుటుంబం పచ్చదనాన్ని పెంపొందించడానికి మొక్కల పెంపకాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ప్రధాన కూడలి మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్తో పాటు వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హెపటైటిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్డన్ సర్చ్ ఆపరేషన్తో నేరాలు అదుపులో ఉంటాయన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు సీఐ వెంకట్రావు. ఎస్ఐ శివరాకేష్ స్థానిక ఎంఆర్ఓ కాలనీలో పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి స్కూటర్లు, ఆటోలు, కార్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ చలానాలో ఇదివరకు పెండింగ్ లో ఉన్న జరిమానాలు ఉన్న వాటి వివరాలు ఆరా తీశారు. ఈ ప్రాంతం నుంచి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సుమారు 30 వాహనాలకు సరైన పత్రాలు లేవని గుర్తించారు. ప్రతి వాహనదారుడు సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. అలాగే అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం గడపాలన్నారు పోలీసులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆర్టీసీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడగా స్థానికులు వెంటనే స్పందించి వారిని మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జగిత్యాలకు షిఫ్ట్ చేశారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలవరం జిల్లాలోని విఆర్పురం మండలంలో మరో ఘటన కలకలం రేపింది. ఇటీవల సోములగూడెం ఆశ్రమ పాఠశాలల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన మరవక ముందే రేఖపల్లి మినీ గురుకులంలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని దాని నిష్విక అదృశ్యం కావడం ఆందోళన కలిగించింది. అయితే కొన్ని గంటల పాటు గాలించిన తర్వాత విద్యార్థిని క్షేమంగా దొరకడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మా మేనగోడల్ని రేఖపల్లి మినీ గురుకులం స్కూల్లో జాయిన్ చేశాము. పాపని నిన్న స్కూల్కి తీసుకురావడం జరిగింది. ఈ 4:30 ఈ మధ్యలో తెల్లవారుజామున పాప అదృశ్యమైందని చెప్పారు. అయితే మేము 6:30-7 మేము వచ్చామండి. వస్తే పాప మేము అన్నీ ఎత్తుకుంటే వచ్చాము. మేము కూడా అక్కడ నుండి పూనవారం నుండి ఎత్తుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. కానీ పాప 11 గంటలుగాను మా తమ్ముడు గారైన అశోక్ గారికి ఎదుగుతుండగా బ్యాంక్ సరెండర్లో దొరికిందండి పాప. కనీసం పాప గురించి మరి ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారన్నది మాకు అర్థం. ఉప సర్పంచ్లకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా ఉప సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు ఉప సర్పంచ్లు వినతి పత్రం అందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా 2 సార్లు ఎన్నికై ఉప సర్పంచ్లుగా నియమితులమైనామన్నారు. సర్పంచ్ మాదిరిగానే తమకు కూడా గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేశారు ఉప సర్పంచ్లు. దీంతో పాటు ఉప సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేయాలని కోరారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాంప్ రైటర్లు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట పెన్ డౌన్ నిర్వహించిన స్టాంప్ రైటర్లు ఒంటికాలిపై నిలబడి ధర్నా చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని 396 జీవోను వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 396 జీవో అమలుతో తమ ఉపాధి పూర్తిగా దెబ్బతింటోందని, ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న స్టాంప్ రైటర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను రద్దు చేసి తమ జీవనోపాధిని కాపాడాలని కోరారు. డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్టాంప్ రైటర్లు. గత సమ్మర్లో కొండెక్కిన నిమ్మ ధరలు ఇప్పుడు వర్షాకాలంలోనూ తగ్గేదేలే అంటూ ధరలు మండిపోతున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరు నిమ్మ మార్కెట్లో కిలో నిమ్మకాయల ధర గత నెల 35 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 70 రూపాయలు పలుకుతోంది. దేశంలోనే గూడూరు నిమ్మ మార్కెట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అన్నపూర్ణ ఆశ్రమం వీధిలో ఓ శునకం నీళ్ల బావిలో పడి స్థానికంగా కలకలం రేపింది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి ప్రజలు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి తాడు సహాయంతో చాకచక్యంగా శునకాన్ని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ద్వారకా నగర్ మున్సిపల్ పార్కులో బీజేపీ మహిళా కౌన్సిలర్లు గోరింటాకు అలంకరించుకుని సంబరాలు చేసుకున్నారు. ముందుగా గౌరీదేవిని పూజించారు. పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, సతీమణి ఉమా, కూతురు శరణ్య, కోడలు కావ్యతో పాటు కౌన్సిలర్లు ధోని జ్యోతి, నిషిత ఖండేష్కర్, రజిత పలువురు ఉన్నారు.